హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ అప్డేట్ని వేలల్లో వింటున్నారు, కానీ నా ఛానల్ని కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి ఎన్నెన్నో మంచి కథలు మీకు అందించడానికి నాకు ఉత్సాహం పెరుగుతుంది. గంట సింబల్ ప్రెస్ చేస్తే చాలు. సబ్స్క్రైబ్ రూపంలో మీ ప్రోత్సాహాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. హోటల్ గదిలో ఒక రాత్రి ముగింపు భాగం. నిజం విన్నాక కూడా వర్షిణి ముఖంలో తన పట్ల మంచి భావన కలగలేదని విహాన్ బెంగపడుతూనే, మీ పిన్ని సంగతి నేను చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా, అది మాత్రం చెప్పు అన్నాడు. దాంతో వర్షిణి మౌనంగా అయిపోయి తలను కిందకు దించేసింది. నువ్వు నన్ను ప్రేమించావు, అయితే అనుకోకుండా మన మధ్య తప్పు జరిగిపోయింది. నా తప్పు తెలుసుకుని నేనే కోరి వచ్చాను కదా, అయినా నన్ను క్షమించలేవా అని అడిగాడు. అప్పుడు కూడా ఆమె పెదవి తెరవలేదు. అతని వంక ప్రసన్నంగా చూడడం లేదు. దాంతో, నువ్వు కూడా నాతో స్పెండ్ చేయాలని అనుకున్నావు కదా, అదే జరిగింది. కాకపోతే వేరే రకంగా. అందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని కాదు కదా. నువ్వు అనుకున్నదే జరిగినా నా మీద కోపం చూపుతున్నావా? బలవంతంగా నిన్ను ఆక్రమించుకున్నానని నా మీద నీకున్న ఇష్టం, ప్రేమ అన్నీ మాయమైపోయాయా అని అడిగి, నేను తప్పు చేశాను, అయితే అది నేను కావాలని చేయలేదు. నిషా చేసిన పని వల్ల డ్రగ్ ప్రభావంతో నీతో అలా దురుసుగా ప్రవర్తించానని చెప్పాను కదా అని చెప్పడం ఆపి, ఆమె ప్రసన్నం అవడం లేదని మోకాళ్ళ మీద కూర్చొని, నన్ను క్షమించు వర్షిణి, డ్రగ్ ప్రభావం వల్ల అదుపు లేని కోరికతో నీతో ఇష్టానికి ప్రవర్తించాను అన్నాడు, ముఖాన్ని బాధగా పెడుతూ. ఇతన్ని ప్రేమించిన నేను ఆ రోజు ఇతని ఇచ్చిన బాధను మరిచిపోలేకపోతున్నాను. అయితే అందులో ఇతని తప్పు లేదు కదా. అలాగే ఏ భేషజాలు లేకుండా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్తున్నాడు అంటే నాకు, నా ప్రేమకు విలువ ఇచ్చాడనే కదా అర్థం అని మనసులో అనుకుని అతని భుజాలు పట్టుకొని పైకి లేపుతూ, ఇది అని కారణం తెలియని బాధ నాది అంది. దాంతో ఆమెను ప్రేమగా గుండెలకు హత్తుకొని, నేను అర్థం చేసుకోగలను. నీ మీద పెళ్లి విషయంగా ఉన్న ఒత్తిడికి రెట్టింపు ఒత్తిడి నేనే ఇచ్చాను. అందుకే నిన్నటి క్షణం వరకు నువ్వు ఒంటి మీద తెలివి లేకుండా అనారోగ్యంతో ఉన్నావు. నువ్వు ప్రేమించిన వాడు చెడ్డవాడు కాదని నీకు తెలుసు కదా. ఆ నమ్మకాన్ని నా మీద నుండి సడలనివ్వకు అన్నాడు. మొదట భయపెట్టినా నెమ్మదిగా ఆమెలోని బాధను తొలగించేలా మాట్లాడుతున్న అతని తీరు ఆమెకు స్వాంతనగా అనిపించి అతని ఆలింగనాన్ని ఆస్వాదిస్తూ, మన మధ్య తప్పు జరిగిపోయిందని, అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావా అని అడిగింది. దాంతో ఆమెను తన నుండి వేరు చేసి, నువ్వు చెప్పిన 2 కారణాలు నిజమే. అయితే ఆ రోజు నేను కళ్ళు తెరిచిన క్షణం నుండి నీ గురించి చాలా బాధపడ్డాను. నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయిలను రిజెక్ట్ చేయడానికి కారణం ఉంది. వాళ్ళు అందంగా ఉన్నారు, అయితే వెరీ మోడర్న్గా, ఇంకా కేర్లెస్గా కూడా ఉన్నారు. పైగా వాళ్ళ చూపుల్లో నా మీద ప్రేమ కన్నా కోరికే ఎక్కువగా కనిపించేది. అందుకే వాళ్ళను రిజెక్ట్ చేశాను. కొంతమందితో పరిచయం లేకపోయినా వాళ్ళ ముఖాలు చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళో 100% తెలియకపోయినా వాళ్ళ నేచర్ సుమారుగా అర్థమవుతుంది. నాకు అందంగా, అణకువగా ఉండే అమ్మాయి కావాలని, ఆమె కళ్ళల్లో నా పట్ల ప్రేమ కనిపించాలని అనుకున్నాను. నిన్ను ఆ రాత్రే చూశాను. నీ కళ్ళల్లో నా పట్ల ప్రేమ ఉన్న ఆ క్షణం కనిపించలేదు. నేను బలవంతంగా గదిలోకి వచ్చాననే భయమే కనిపించినా నీ రూపం నా మదిలో నిక్షిప్తమైపోయింది. నాకు నచ్చినట్లుగా ఉన్నావనే, డ్రగ్ ప్రభావంలో ఉన్నా కూడా నిన్ను క్షణం కూడా వదిలిపెట్టాలని అనిపించలేదు అని చెప్పి, ఇప్పటికైనా ప్రసన్నమవుతావా, లేక ఇంకా నా మీద అనుమానాలు ఉన్నాయా అని అడిగాడు. కోరుకున్నవాడే కోరి వచ్చాడని సంబరంగా ఉన్న ఛాయ గుర్తొచ్చి వదనాన్ని ఢల్గా పెడుతూ, అంటే పిన్ని అంది అసహనంగా. మీ పిన్నే దగ్గర ఉండి మన పెళ్లి జరిపిస్తుంది
అన్నాడు. అవును, నువ్వు ధనవంతుడివి అని చెప్తే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది. కానీ అంది. నీలాంటి కుందనపు బొమ్మ భార్యగా వస్తుంటే మీ పిన్ని కోరికలు తీర్చడం ఒక సమస్య చెప్పు అని. నువ్వింకేం మాట్లాడకుండా నీ గదికి వెళ్ళు. తర్వాత పీటల మీద కూర్చుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అన్నాడు. అయితే పెళ్ళికొడుకు గది ఇది కాదా? మరి అతను ఎక్కడ ఉన్నాడు అని అడిగింది. ఏం తెలుసుకుని వెళ్ళి మళ్ళీ నేను కన్యను కాదు అది ఇది అని చెప్తావా అని కొంటెగా అడిగాడు. ఆ మాటకు ఆమె అలకలా చిరుకోపంగా చూస్తుండేసరికి, పెళ్ళికొడుకు నీ గదికి అటుపక్క గదిలో ఉన్నాడు. నువ్వు నా అదృష్టం కొద్దీ ఇటుపక్క గదిలోకి వచ్చావు అన్నాడు. అతని సమాధానం విన్నాక కూడా ఆమె ప్రసన్నం కాకపోవడంతో అలకలా ఉన్న ఆమె మోము మరింత ముద్దుగా అనిపించి ఆమెను చుట్టుకొని ఆశగా అతని పెదవులతో ఆమె కింది పెదవిని అందుకున్నాడు. అతను ముద్దాడుతున్నప్పుడల్లా ఆమెకు ఆ రాత్రి సంఘటన గుర్తుకు వస్తుంది. దాంతో ఇప్పుడు కూడా ఆమె మొదట భయపడింది. అంతలోనే మనసైన వాడే ముద్దాడుతున్నాడని అతని ముద్దులోని ప్రేమను ఆస్వాదిస్తూ ఆమె కూడా శృతి కలిపింది. ఆమె కూడా సహకరించడంతో అతను ఇష్టంగా ఆమె పై పెదవిని కూడా ముద్దాడుతూ ఆమె నడుం చుట్టిన చేతిని మళ్ళీ పైపైకి పోనిచ్చాడు. అప్పటి వరకు పరవశంలో ఉన్న ఆమె అతని చర్యకు ఆశ్చర్యంతో కళ్ళుని తెరిచి పెద్దవి చేస్తూ విసురుగా అతని దూరం నెట్టి, ఏం చేస్తున్నావు అని అడిగింది. మనిద్దరం భార్యాభర్తలం అయిపోయినట్లే అని నువ్వే అన్నావు కదా, అందుకే అందమైన భార్య అందాలను ఆరగించే పనిలో బిజీ అవుదామనుకుంటున్నాను అంటూ మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కొని చేతలు పెంచుతూ ఆమె ఎత్తులను తడుముతున్నాడు. ఇక్కడితో ఆగడని, అబ్బా ఆగు, ఏంటి నీ చొరవ అని అతని దూరం నెట్టి, పెళ్ళి ఎలా ఆగుతుందా అని నేను కంగారు పడుతుంటే నువ్వు ఏదేదో ఊహించేస్తున్నావు అని. ఒకవేళ నేను ఇప్పుడు నిన్ను కలవకపోతే అప్పుడు ఏం చేసేవాడివి అని అడిగింది. ఏముంది, పీటల మీద పెళ్ళి ఆపేస్తాను అన్నాడు. అదెలా అని అడిగింది. అది ఎలాగో నేను చెప్పడం ఎందుకు? ముందు నువ్వు నీ గదికి వెళ్ళు, తర్వాత ఏం జరుగుతుందో కళ్ళారా చూద్దువు అన్నాడు. సరే అన్నట్లుగా చూసి వెళ్ళిపోవడానికి కదలగానే ఆమె తనకు ఈ రకంగా కూడా దూరం అవడం భరించలేను అన్నట్లుగా ఆమెను దగ్గరకు లాక్కొని మళ్ళీ పెదవులను అందుకున్నాడు. తన చెంపలకు అతని మీసాల గాయాలు తెలుస్తుంటే పెరుగుతున్న ఈ ముద్దులోని గాఢతకు ఉక్కిరి బిక్కిరి అవుతూ, వదులు అని అతని దూరం నెట్టి పరుగులాంటి నడకతో ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది వర్షిణి. ఆమె కంగారు చూసి నవ్వుకొని అతను కూడా ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు. అతని చేతులకు సిగ్గుపడుతూ ప్రేమించిన వాడే ఎదురై వరమిచ్చాడని మురిసిపోతూ తన గదికి వెళ్ళిపోయింది వర్షిణి. ముహూర్తానికి సమయం అవుతుందని గదిలోకి వచ్చిన ముత్తైదువులు వర్షిణిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. పీటల మీద తన పక్కన వేరొకరు కూర్చుని ఉండడం చూసి ఆమె చూపులు విహాన్ కోసం వెతికాయి. అప్పుడే మొదటి వరుసలో కూర్చున్న అతను ప్రశాంతంగా ఉండమని కళ్ళతో సైగ చేశాడు. పంతులు గారు పెళ్ళికొడుకుకి తాళి అందిస్తూ భజంత్రీలు అన్నారు. వెంటనే పెళ్ళికొడుకు లేచి ఆమె మెడలో తాళి కట్టడానికి వంగుతుంటే అప్పుడే ఆపండి అని ఒక అరుపు వినిపించింది. హమ్మయ్య అనుకుంది వర్షిణి. ఇప్పుడే ఆమెలో కంగారు పూర్తిగా తగ్గిపోయింది. ఆమె చూపులు చూసి చిరునవ్వులు చిందిస్తున్నాడు విహాన్. అబ్బా, నవ్వితే ఎంత బాగుంటావో అని అనుకొని అక్కడ జరిగే వింత చూడడంలో లీనమయ్యింది వర్షిణి. ఆ అరుపుకి అందరూ అటుగా చూశారు. పోలీసులు వెంటరాగా ఒక అమ్మాయి కోపంగా నడుచుకు వస్తుంది. పోలీసులను వాళ్లతో వస్తున్న అమ్మాయిని చూడగానే పెళ్ళికొడుకు అదిరిపడ్డాడు. ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావురా అని అడిగిందామె. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అసలెవరు నువ్వు? ఎందుకు పెళ్ళి జరుగుతుంటే అడ్డుపడుతున్నావు అని అడిగింది ఛాయ. నేను ఎవరా? వీడి భార్యను అంది. దాంతో అందరూ షాక్ అవుతూ కుర్చీలలో నుండి లేచారు. అలాగే వర్షిణి కూడా పీటల మీద నుండి లేచింది. కానీ ఇతని భార్య చనిపోయిందని చెప్పాడు అంది ఛాయ. ఈమె నా భార్య కాదు, భార్య చెల్లెలు అన్నాడు వాడు పొగరుగా. చూసారా, వీడే నిజం చెప్పాడు అని. అవును, భార్య చెల్లెలినే. అయితే నా అక్క ఎక్కడ ఉందో చెప్పమనండి అని అడిగి వాడు మౌనంగా ఉండిపోవడంతో
వీడు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయిలను అమ్మేస్తున్నాడు. మొదటి భార్యను అమ్మేసి మా అక్కను పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల నుండి ఆమె కూడా కనిపించడం లేదు. ఇప్పుడు చూస్తే వీడు మరో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడు అంది ఆ అమ్మాయి. అదంతా విని వామనరావు కోపోద్రిక్తుడవుతూ, ఎదురు కట్నం ఇస్తాను అనగానే ఎవడో ఏంటో తెలుసుకోకుండా బంగారం లాంటి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావు కదే. సమయానికి ఈ అమ్మాయి వచ్చి నా బిడ్డ జీవితం నాశనం కాకుండా కాపాడింది అని ఛాయను తిట్టాడు. నాకు కోటి రావు సరికదా, పీటల మీద పెళ్ళి ఆగిపోయింది. ఇక దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇప్పుడేం చేయాలి అని సతమతం అవుతుంది ఛాయ. ఆ అమ్మాయి పోలీసుల వంక చూడగానే పదరా అని వాడిని తీసుకెళ్లడానికి విసురుగా లాగేసరికి వాడి చేతిలో ఉన్న తాళిబొట్టు చేయి జారి స్టేజ్ మీద నుండి నేల పడబోయింది. స్టేజ్ కింద ఉన్న విహాన్ ఆ తాళి నేలను తాకకుండా అందుకున్నాడు. ఛాయ అది చూసి, ఈ అబ్బాయి పక్క సందులో ఉండే 3వ బిల్డింగ్లో కుర్రాడు కదా, మా కాలనీలో ఉండే ధనవంతుల అందరి ఇళ్లకు వెళ్ళి పెళ్లికి రమ్మని పిలవడం మంచిదయ్యింది. అయితే నాకు అల్లుడు దొరికేసినట్లే. అందరి ముందు ఒత్తిడి పెంచేలా సెంటిమెంట్ డైలాగులు వేస్తే వీడే నా అల్లుడవుతాడు అని కళ్ళు మెరిసిపోతుండగా, తాళిని పడకుండా పట్టుకున్నావంటే నీకు ఆచారాల పట్ల గౌరవం ఉన్నట్లే బాబు. నా కూతురి జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నువ్వే ఆదుకోవాలి బాబు అంది కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ. ఛాయ, ఏం చేస్తున్నావు అని భర్త అడ్డు రాబోయాడు. చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నానండి. ఈ అబ్బాయి ఎవరనుకున్నారు? మన శకుంతల గారి అబ్బాయి అని చెప్పి మీరింకేం మాట్లాడకండి అని విహాన్ వైపు చూస్తూ, ఇక్కడ ఏం జరిగిందో చూసావు కదా బాబు. నా కూతురు కుందనపు బొమ్మ, అందాల కొమ్మ. ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోతే తర్వాత దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పెళ్ళి ఆగిపోతే మా ఇంట్లో 3 శవాలు లేస్తాయి. అలా జరగకుండా ఆపే బాధ్యత నీదే బాబు. నీ చేతిలో ఉన్న తాళిని నా కూతురి మెడలో కట్టి మా కుటుంబాన్ని ఆదుకో బాబు అంది. నేను చెప్పినట్లే మీ పిన్నే నాకు నిన్ను అప్పగిస్తుంది చూసావా అన్నట్లుగా వర్షిని వైపు చూసి కళ్ళగరేశాడు విహాన్. దాంతో గొప్పేలే అన్నట్లుగా చూసి అతని చూపుల తీవ్రత పెరుగుతుంటే సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి తలను దించేసింది. ముహూర్తం మించిపోతుంది, త్వరగా తాళికట్టు బాబు అంది ఛాయ కంగారు పెడుతూ. పెళ్లికి రమ్మని పిలిచారు కదా అని నేనేదో పెళ్లి చూద్దామని వచ్చాను. మీరిలా పెళ్లి చేసుకోమంటే ఎలా అండి? నా పెళ్లి విషయంగా నా తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కదా అన్నాడు విహాన్ నాటకీయంగా. అవును, ఆడపిల్ల తల్లిని నేనే కట్నం కోసం ఆశపడ్డాను. మరి మగపిల్లాడి తల్లిదండ్రులకు కూడా ఆశలు ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ అవకాశం చేయి జారిపోతే ఎప్పటికీ నేను గొప్ప ఇంటికి వియ్యంకురాలిని అవ్వలేను అనుకుని అక్కడే ఉన్న విహాన్ తల్లిదండ్రులైన విశ్వామిత్ర, శకుంతల దంపతుల దగ్గరకు వెళ్ళి శకుంతల చేతులు పట్టుకొని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి వదిన గారు. ఈ పెళ్ళి ఆగిపోతే పరువు పోయినందుకు ఆడపిల్లకు ఎప్పటికీ పెళ్లి జరగదని బాధపడుతూ చచ్చిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదు. కావాలంటే మాకు ఉన్నదంతా అమ్మాయికే ఇచ్చేస్తాము. మేము ఉంటున్న ఇంటిని ఆమె పేరునే రాసేస్తాము. ఆయన రిటైర్ అయ్యాక వచ్చే సొమ్మంతా మీకే ఇచ్చుకుంటాము అని బేరాలు పెట్టింది ఛాయ. ఇప్పుడు ఎలాగోలా వీళ్ళు పెళ్లికి ఒప్పుకుంటే తర్వాత కూతురి ద్వారా అయినా తనకు కావలసిన దాన్ని సొంతం చేసుకోవచ్చు అనే అత్యాశ ఆమెది. దాంతో భార్యాభర్తలు ముఖాలు చూసుకొని ఈరోజు ఉదయం కొడుకు తమతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. విహాన్ తల్లిదండ్రులకు వర్షిని విషయం చెప్పి ఈరోజే ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మాకున్న ఆస్తికి నువ్వే వారసుడివి. ఒక్కగానొక కొడుకు పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా జరగడమేంటి అన్నాడు విహాన్ తండ్రి విశ్వామిత్ర. నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగడం ముఖ్యం, కానీ హంగులు ఆర్భాటాలతో పనేంటి డాడ్? నా వల్ల ఆమె ఎంతో బాధను అనుభవించింది. ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాన్ని మరింత నరకంగా మార్చుకోవాలంటారా? నాకు తెలిసి ఆమె ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండదు. ఆమె పిన్నే బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తుండాలి. అందుకే నేను ఈరోజే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. పెళ్లికి ఎలాగూ మనల్ని కూడా పిలిచారు కదా, అలా పెళ్లికి వచ్చి మీ కొడుకు కోడలని ఆశీర్వదించండి డాడ్ అన్నాడు విహాన్. కొడుకు వాదనలో న్యాయం ఉందని, అతను ఏం చేసినా ఆలోచించే చేస్తాడని అతని మీద నమ్మకం ఉండి ఎప్పుడూ కొడుకు ఇష్టాన్ని కాదనని వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అదంతా గుర్తు చేసుకొని, అమ్మాయి బాగుంది, చదువు సంజలు, ఉద్యోగం గురించి ఇలా మీ కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసు కాబట్టి
ఆడపిల్ల జీవితం ఇలా నవ్వుల పాలు అవ్వకూడదని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాం. అయితే మీరు అన్న మాటల మీదే మీరు నిలబడండి అన్నాడు విశ్వామిత్ర ఛాయతో. వాళ్ళు ఒప్పుకున్నదే చాలు అని మనసులోనే మహదానందపడిపోతూ తప్పకుండా ఇస్తానన్నయ్య గారు అని ఇక విహాన్ నిర్ణయం ఏంటి అన్నట్లుగా అతని వైపు చూసింది ఛాయ. మీరు మమ్మల్ని అడిగారు, అసలు మీ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో అడగండి ముందు అన్నాడు విహాన్. వర్షిని పెళ్లి వద్దు అంటే మొదటికే మోసం వస్తుందని, దాని ఇష్టాయిష్టాలతో పనేంటి బాబు, నేనెంత చెప్తే అంత అంది ఛాయ. ఆ మాటకు కోపంగా చూశాడు ఆమె వంక. అతని చూపుకి బెదిరినట్లుగా అయ్యి, అమ్మా వర్షిని, నీకు ఈ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది ఛాయ. నలుగురిలో ఇలా అడిగితే ఏం చెప్పాలని ఆమె ఇబ్బందిగా చూస్తుంటే, మా వాడిని చేసుకోవడం నీకు ఇష్టమైతే తలవంచి తాళి కట్టించుకోవడానికి పీటల మీద కూర్చో అమ్మా అంది శకుంతల. దాంతో మారు మాట్లాడకుండా పీటల మీద కూర్చుంది వర్షిని. హమ్మయ్య, ఎక్కడ ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుందో అని జడుచుకు చచ్చాను అని ఛాయ అనుకొని, అందరూ అలా చూస్తారేంటి, పెళ్లి కొడుకు మారాడు అంతే, పెళ్లి తప్పకుండా జరుగుతుంది, కూర్చోండి కూర్చోండి అని హడావిడి చేసింది. విశ్వామిత్ర పంతులు గారి వైపు చూస్తూ, అనుకున్న ముహూర్తం మించిపోయింది కాబట్టి ఈ ఇద్దరి జాతకాల రీత్యా ఇప్పుడు ఏదైనా ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అని విహాన్ ఎప్పుడు పుట్టాడు అని వివరాలు చెప్పాడు. ఆ మాటకు ఇప్పుడు ముహూర్తం లేదని అంటారేంటో, ఈ క్షణాలు దాటితే అందరి మనసులు మారిపోతాయని ఛాయ గుండెదడి పెరిగిపోతుంది. ముందే పక్కా ప్రణాళికతో వచ్చాడు కాబట్టి విహాన్ పంతులు గారికి కూడా ముందే చెప్పి ఉంచడంతో జాతకాలు చూసి మరో అరగంటలో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో అందరూ సంతోషించారు. ముఖ్యంగా ఛాయ. విహాన్ వర్షిణుల పేరుల మీదే పెట్టించిన ముహూర్తానికి ఆమె మెడలో ఆనందంగా 3 ముళ్ళు వేశాడు విహాన్. ప్రేమించిన వాడే భర్త అవుతాడని కలలో కూడా ఊహించని వర్షిని ఆనందం రెట్టింపు అవుతుండగా పవిత్రమైన తాళిని కళ్ళకు అద్దుకుంది. కొడుకు అతనికి నచ్చిన అమ్మాయి మెడలో తాళి కడుతుంటే ఆనందంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారు విశ్వామిత్ర, శకుంతల. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నన్ను కూడా వియ్యంకురాలిగా ఒప్పుకున్నట్లే కదా, అంటే నేను కూడా గొప్పింటిదాన్ని అయిపోయినట్లే కదా అని సంబరపడిపోతుంది ఛాయ. పెళ్లి తంతు అయిపోగానే ఇరువురి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కూతురి ముఖం ఆనందంగా ఉండడంతో వామనరావు మనసు స్థిమితపడింది. దాంతో కూతురు తల నిమురుతూ, నీకు అన్యాయం జరుగుతుందేమో అని భయపడ్డాను, కానీ మంచి అబ్బాయే నీ జీవితంలోకి వచ్చాడు తల్లి అని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. దంపతుల చేత అబ్బాయి ఇంట్లో గృహప్రవేశం చేయించారు. కోడలి చేత పూజ గదిలో దీపం పెట్టించింది శకుంతల. విహాన్ ఇంటి శోభను చూసి ఛాయ కళ్ళు మెరిసిపోతున్నాయి. బయట నుండి ఇంటిని చూడడమే తప్ప లోపల ఇంత ఆధునికంగా విలాసవంతంగా ఉంటుందని తెలియదు. పిలుపులకి వచ్చినప్పుడు కూడా బయట లాన్లోనే వీళ్ళు కలిసి కార్డు తీసేసుకున్నారు. పోనీలే, ఏదో ఒక రకంగా నేను ఆశపడ్డట్లు గొప్పదాన్ని అయ్యాను అని అనుకుంటుంది. ఆ రాత్రికే శోభనం కోసం ఏర్పాట్లు చేశారు. మరులు గొలిపే పూలు, అగరొత్తుల సువాసనలు, మిఠాయిల గుమగుమల మధ్య మంచం మీద కూర్చొని తన నెచ్చెలి కోసం ఎదురు చూస్తున్నాడు విహాన్. కిలకిలల సవ్వడులతో ఆమెను గదిలోకి పంపి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఆడవాళ్ళు. చేతిలో పాల గ్లాసుతో ద్వారం దగ్గరే ఆగిపోయింది వర్షిని. ఇదివరకే తమ సంగమం జరిగిపోయినా, ఆ సందర్భం వేరు, ఇప్పటి సందర్భం వేరని తెలిసినా ఆమెలో ఏదో తెలియని బెదురు ముందుకు అడుగు వేయనీయడం లేదు. తెల్లని చీరలో, ఒంటి నిండుగా నగలతో, తలలో పూలతో అందంగా ఉన్న ఆమెను చూస్తూ అటుగా అడుగులు వేశాడు. అతని రాక తెలుస్తుంటే ఆమెలో బెదురు మరింతగా పెరిగిపోతుంది. ఆమె బెదురు చూసి చిన్నగా నవ్వుకొని దగ్గరకు వెళ్ళి పాల గ్లాసు అందుకొని అతను కొన్ని తాగి మిగిలినవి ఆమె చేత తాగించాడు. మరుక్షణం ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతని చేతి తాకిడికి అదిరిపడుతూ, ఏంటిది విహాన్, నన్ను కిందకు దించు అంది అతని వైపు చూడడానికి సిగ్గుపడుతూ కళ్ళను కిందకు దించేస్తూ. ఎందుకింత సిగ్గు, ఇప్పుడు జరగాల్సిన ఘట్టం 10 రోజుల ముందే జరిగిపోయింది కదా అని చాలా సింపుల్గా అంటూ ఆమెను మంచం మీదకు చేర్చాడు. దాంతో చిరుకోపంగా చూసింది. ఆమె చూపు చూసి నవ్వేస్తూ, దానివల్లే కదా ఒకరికొకరం దగ్గరయ్యాం అన్నాడు. నిజంగా మా ఇల్లు, నాన్న రిటైర్మెంట్ డబ్బులు అన్నీ తీసేసుకుంటారా అని బెంగగా అడిగింది. నీ బెదురికి కారణం అదా అనుకుని, అవును, కట్నం ఇవ్వకుండానే పెళ్ళిళ్ళు అవుతాయా,
ఇంత అందమైన మొగుడు, ఆస్తి ఉన్న అత్తిల్లు కావాలి అంటే ఆ మాత్రం కూడా ఇవ్వరా? అని కావాలనే ప్రశ్నార్థకంగా అన్నాడు. నువ్వు కనిపించేంత మంచివాడివి కాదు. మీకే ఇల్లు ఇచ్చేస్తే నాన్న, పిన్ని ఎక్కడ ఉంటారు? అని కోపంగా, బాధగా అడిగింది. బాధతో కూడిన ఆమె కోపాన్ని చూసి ముసిముసిగా నవ్వుతూ, పిచ్చి, నాన్న ఏదీ తీసుకోరు. నేను ఎంత చెప్తే అంత మా ఇంట్లో. నా ఇష్టానికే విలువ ఇస్తారు. అవన్నీ ఇమ్మంటే మీ పిన్ని ఎలా స్పందిస్తుందో అని ఇచ్చే తీరాలి అన్నారు నాన్న. అయినా వాటిని మాకు మేముగా అడగలేదు కదా! మీ పిన్నే ఇస్తాను అంది అన్నాడు. అవును, ఆస్తిపరులు చేజారిపోతారని నోటికి వచ్చింది వాగేసింది అని పెళ్ళికొడుకు గురించి నీకెలా తెలిసింది? పెళ్ళి ఆగుతుందని అంత నమ్మకంగా ఎలా చెప్పావు? అని అడిగింది. ఎప్పుడైతే నీ గురించి తెలిసిందో వాడి గురించి కూడా వాకబు చేసి ఆ సమయానికి పోలీసులను తీసుకుని రమ్మని ఆ అమ్మాయికి చెప్పాను. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయావని తెలిసినా మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని చెప్తే ఎక్కడ ఉన్నా తిరిగి వస్తావని మీ పిన్నికి నీ మీద చాలా నమ్మకం. అందుకే పెళ్లి పనులు ఆపకుండా చేసింది. ఇది ఒకందుకు మంచిదే. ఈ రకంగా నేను నిన్ను పెళ్లాడొచ్చు అనుకొని విషయాన్ని నా పేరెంట్స్‌కి చెప్పాను అని వివరించి, సరే అందరి ముచ్చట పక్కన పెట్టి మన ముచ్చట చూద్దాం అన్నాడు. చూద్దాం కానీ ఇంతకీ ఈ 10 రోజులు నా ఒంటి మీద బట్టలు ఎవరు మార్చారు? అని అడిగింది. ఎవరో ఎందుకు మారుస్తారు? అప్పటికే నిన్ను పూర్తిగా చూసేశాను కదా! అందుకే నేనే మార్చాను. మధ్య మధ్యలో నా ముచ్చట కూడా తీర్చుకునేవాడిని అన్నాడు కొంటెగా చూస్తూ, కన్ను కొడుతూ. అతని వంక ఇబ్బందిగా చూస్తూ, బెదురుగా కళ్ళను అల్లార్చుతూ, జ్వరంతో ఉన్నా కూడానా? అంది ఆశ్చర్యంగా. ఆమె బెదురు చూసి ముసిముసిగా నవ్వుతూ, ముచ్చట అన్నది నీ పెదవులను ముద్దాడే విషయంగా. నాకు ఎలాంటి భార్య కావాలని ఆశపడేవాడినో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నందుకు, నువ్వు నన్ను ప్రేమించినందుకు నిన్ను ముద్దాడేవాడిని అంతే అని. సరే, సమయాన్ని వృధా చేయకు. ఇప్పటికే 10 రోజులు వేస్ట్ చేశావు అంటూ ఆమె నడుం మీద చేయి వేశాడు. అతని చేయి ఆమె నడుం వంపుని చేరగానే అతని వెచ్చని చేతి స్పర్శకు ఆమెకు కరెంట్ షాక్ తగిలినట్లుగా అనిపించింది. అతని కొంటె చూపులే ఆమె గుండెదడును పెంచేస్తున్నాయి అంటే అతని చేతి స్పర్శ ఆమెలోని తడబాటుని మరింతగా అధికం చేస్తుంది. దాంతో చిరుచెమటలు పడుతుండగా తన చేతితో అతని చేతిని తప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజే ఆపలేకపోయావు. అన్ని రకాలుగా సొంతం అయిపోయాక ఇప్పుడు నన్ను ఆపగలవా? అంటూ ఆమె పెదవికి అంటిన పాలతరకల వంక ఆశగా చూస్తూ వాటిని అందుకున్నాడు. వచ్చి రాగానే ఈ దాడి ఏంటని ఆమెకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. అతను అంతకంతకు ముద్దులోని గాఢతను పెంచేస్తుంటే అతని గుండెలపై చేతులేసి నెట్టి, ఏంటి వేగం, ఊపిరి ఆడడం లేదు అంది. ఈ మాత్రానికే అని అంటూ ఆమె నుండి పైటను దూరం చేశాడు. వెంటనే గుండెలకు చేతులను అడ్డుగా పెట్టుకొని బెదురుగా చూసింది. కనుబొమలెత్తుతూ చిలిపిగా చూస్తూ పెదవులతో దరహాసం చేస్తూ, ఏంటి ఇంకా అడ్డులు పెడుతున్నావు? ఆ రోజే మొత్తం చూసేశాను కదా అన్నాడు మళ్ళీ. అయినా ఆమె ప్రసన్నం కాకపోవడంతో, ఆ రోజుటి నా ప్రవర్తన గుర్తొచ్చిందా అని ఇప్పుడు మాత్రం సానుకూలంగా అడిగాడు. ఆమె గుండె వేగం పెరుగుతుండగా మరింత బెదురుగా చూస్తూ పెదవి తెరవలేదు. నేను చెడ్డవాడిని కాదే, ఇప్పుడు మనకి పెళ్ళి కూడా అయ్యింది, నచ్చినట్లు ఉండే హక్కు కూడా ఉంది అని. ఏం చేయను, ఇంత అందమైన భార్య దొరికినందుకు తనువు మనసు ఆగను అంటున్నాయి. సరే, సున్నితంగా డీల్ చేస్తాను. ఆ రోజుటి చర్యకు నా పద్ధతిలో క్షమాపణ కూడా చెప్తానులే అంటూ మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. ముద్దులోని గాఢతను పెంచుతూనే అతని చేతులు ఆమె శరీరం మీద వేగంగా కదులుతున్నాయి. పెదవులను వదిలి మెడవంపును, హృదయ భాగాన్ని ఇలా ఆమెపై ముద్దుల దాడి చేస్తుంటే ఆమె పరవశంలో మునిగిపోతుంది. అరచేతితో ఆమె నడుం వంపుని మర్దిస్తూ పొడవైన చేతివేళ్లతో ఆమె నాభి మీద వీడమీటుతున్నట్లుగా కదిలిస్తుంటే ఆమె వేడి నిట్టూర్పులను విడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఒక చేత్తో ఆమె వీపుని చుట్టుకొని మరో చేత్తో ఆమె జాకెట్ వెనుక తాడుని లాగాడు. అతని చర్యలకు ఆమె గాఢంగా ఊపిరి పీల్చి వదులుతుంటే ఆమెపై ఉన్న మిగిలిన వలువలతో పాటు సిగ్గుదొంతరలను కూడా దూరం చేసి ఎత్తుపల్లాల కొలతలతో తీరైన ఆకృతిలో ఉన్న ఆమె సోయగాన్ని చేతుల తాకిడితో పాటు పెదవుల ముద్రలతో
మీసాల గాయాలతో మదిస్తున్నాడు. ఆమె అణువణువుని తాకుతూ పంటిగాట్లు పెడుతున్నాడు. అతని కొరుకుడికి ఆమె చిన్నగా అరుస్తుంటే తీపిగాయాలను ఆమె పెదవులకు కూడా పరిచయం చేస్తూ వాటిని కూడా సవరిస్తున్నాడు. అతని చిలిపి చేష్టలకు, అల్లరి పనులకు ఆమె సిగ్గుపడుతూనే అతనికి అనుగుణంగా తన శరీరాన్ని అందిస్తుంది. ఆమె సహకారంతో మరింతగా చర్యలు పెంచుతూ కసి, కోపం, ఆవేశం స్థానంలో రెట్టింపు స్థాయిలో కోరికతో కొంచెం కొంచెంగా ఒత్తిడి పెంచుతూ ఆమెలో కలిసిపోయి తాకిడిని పెంచుతూ ఆమెను పూర్తిగా తనలో కలిపేసుకొని ఉద్యమ వేగంతో కదులుతున్నాడు. అంతకంతకు అతని వేగం పెరిగిపోతుంటే, అబ్బా ఏంటా వేగం, ఆగు, ఆపు అంటున్నా అతను ఆగడం లేదు. డ్రగ్ ప్రభావంతో దూకుడుగా ప్రవర్తించావు అనుకుంటే ఇప్పుడు కూడా నీ వేగంలో తేడా లేదు అంది వేడి నిట్టూర్పులు విడుస్తూ. సమస్య డ్రగ్ ప్రభావం కాదమ్మడు. అప్పుడు అందమైన అమ్మాయివి, ఇప్పుడు నాకు మాత్రమే సొంతమైన అర్ధాంగివి. మరి ఇంత అందాన్ని ఎలా సాటిస్ఫై చేయాలి చెప్పు అని ఆమెను మరింతగా అతనికి అదుముకుంటూ అంతకంతకు వేగాన్ని పెంచేస్తూ ఈ విషయంగా నిషాకి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. అతను చేస్తున్న తీపి గాయాలను ఆస్వాదిస్తూనే అతని చివరి మాటలకు చిరుకోపంగా చూసింది. అలా చూడకు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నంలో విఫలమైన నువ్వు నిషా అలా చేసి ఉండకపోతే నిజంగానే ఊరు విడిచి వెళ్ళిపోయేదానివి. అప్పుడు నా సోల్మేట్ని ఎలా కనిపెట్టగలను చెప్పు అని అడిగాడు. అతని ప్రశ్నకు కావాలనే అతను ఏమంటాడో అని, ఏముంది, మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడివి అంది. ఆమె సమాధానం నచ్చక మొరటుగా కదులుతూ దాడి వేగాన్ని పెంచుతూ, అలా చేసుకునేటట్టయితే ప్రపోజ్ చేసిన మొదటి అమ్మాయినే పెళ్లాడేవాడిని కదా అన్నాడు. అతని మొరటుతనం తెలుస్తుంటే కోపం వచ్చిందని అర్థమైనా కూడా బిడియాన్ని వీడి అతనితో సమానంగా కదులుతున్న ఆమె, అయితే నువ్వు నీ దాడిని తట్టుకునే అమ్మాయి కోసం ఎదురు చూసావన్నమాట అంది చిలిపిగా నవ్వుతూ అతన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టేలా. సిగ్గుల హద్దుని దాటి తన దారిలోకి వచ్చిన ఆమె వంక కనుబొమ్మనెత్తి చూస్తూ, నా గురించి అంత మాట అన్నాక మరింక నిన్ను క్షమించనేకూడదు అంటూ ఆమె శరీరంతో ఇష్టానికి ప్రవర్తిస్తున్నాడు. అలసిన శరీరంతో ఆమె పక్కన చారబడుతూ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నీతో ఆడుకుంటే ఆ మజానే వేరు అన్నాడు. ఛీ, నీకు సిగ్గు లేదు అంది. సిగ్గుపడితే సుఖపడలేం, పద మరో రౌండ్ వేసుకుందాం అంటూ మళ్ళీ ఆమెపై తన దాడిని మొదలుపెట్టాడు. ఇప్పుడే కదా వదిలావు అంది అతని దాడి ఇంకా అలవాటు కాలేదు అన్నట్లుగా బెంగగా చూస్తూ. ఏం చేయను, నిన్ను చూస్తుంటే కుదురుగా ఉండలేకపోతున్నాను. నా దాడిని నీకు అలవాటు చేస్తానులే అంటూ మళ్ళీ ఆమెను అల్లుకొని వేగాన్ని పెంచాడు. మనసిచ్చిన వాడే ఇష్టంగా అల్లుకుంటుంటే అతనిలో పూర్తిగా కలిసిపోతూ అతన్ని తనలో కలిపేసుకుంటూ మొదటి కలయిక అనుభవాన్ని రెండో కలయికతో అనుభూతి చెందుతుందామె. అలా ఇద్దరూ అలుపులేని యుద్ధం చేస్తూ మరుపురాని మధురానుభూతిని సొంతం చేసుకుంటున్నారు. శుభం. ఏంటి అప్పుడే స్టోరీ అయిపోయిందా అని బాధపడుతున్నారా? ఏం చేయనండి, నేను ఈ స్టోరీని ఇంతవరకే ఊహించుకున్నాను. ఇక మీదట ఇచ్చే స్టోరీస్ ఎక్కువ అప్డేట్స్ ఉండేలా చూసుకుంటాను. సరే, మనసుని హత్తుకునే చిట్టి కథ విన్నారు కదా. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కథలు అందిస్తాను. ఈ స్టోరీకి ఇంత పెద్ద అప్డేట్ ఇచ్చాను కదా అని మిగిలిన కథలకు అలా ఇవ్వమని అడగద్దు. ఈ స్టోరీ అప్డేట్ ఇవ్వడం ఆలస్యమైందని, ఈ భాగాన్ని రెండుగా విడదీస్తే ఫీల్ పోతుందని ఒకే అప్డేట్గా ఇచ్చాను. ఇంత పెద్ద అప్డేట్ ఇచ్చినందుకైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే నా ఛానల్లో మిగిలిన స్టోరీస్ కూడా వినేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సహకారమే నాకు ప్రోత్సాహము. ఈ స్టోరీని ఇంతలా ఆదరించినందుకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై స్టోరీస్. సరే, మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.